చంద్రబాబు గారు మొన్న మధ్యన లోకేష్ చెప్పినటువంటి పాలనా సంస్కరణ ఏదైతే ఇప్పటిదాకా అంటే రోజు పోయే కొద్దీ కొత్తదనం, కొత్తొక వింత పాతొక రోత అంటారు. ఒకప్పుడు సర్టిఫికెట్లకి ఆఫీసులు, ఆ తర్వాత మీ సేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాల నుంచి సచివాలయం నుంచి వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చింది. ఇప్పుడు అది చేతిలో సెల్ ఫోన్లోకి రాబోతోంది. వాట్సాప్తో టైఅప్ కావడం, ఏదైతే మెటాతో టైఅప్ అయ్యింది ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి డేటా అంతా ఫిక్స్ చేసిన తర్వాత మనం సో సర్టిఫికెట్ కావాలని వాట్సాప్లో కొడితే ఇప్పటికే ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాట్సాప్ బ్యాంకింగ్ వచ్చేసింది. నీకు ఏది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా, నీ దగ్గర నుంచి డబ్బులకి సంబంధించి ఎంత ఉంది, లోన్ అప్లై చేయడం, ఇట్లాంటివన్నీ వాట్సాప్లోనే వచ్చేసినాయి. అట్లాంటిదే ఇప్పుడు మన సర్వీసెస్ కూడా, పబ్లిక్ సర్వీసెస్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా సేవల్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇది ఒక గొప్ప విప్లవం తేబోతున్నామని ప్రకటించారు. ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా రేపు పొద్దున ఆంధ్రాని ఫాలో అవుతాయి. కాకపోతే ఒకే ఒక్క సమస్య, వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా మెటా అయినా అది విదేశీ సంస్థలు. విదేశీ సంస్థలకి మన దేశ ప్రజల డేటా కంప్లీట్గా సంపూర్ణంగా సర్టిఫికెట్లతో సహా ఇవ్వడం మంచిదా కాదా అంటే అది సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుని సాగాల్సి ఉంటుంది. అదొక్కటి తప్పించి ఈ సర్వీసెస్ అలా చేతిలోకి వచ్చేసి ఆ సర్వర్లు, ఆ సిస్టమ్ అంతా ఇండియాలోనే పెట్టి రన్ చేస్తే అంతకు మించిన అద్భుతం మరొకటి లేదు.